ఈ మధ్య వరుసగా జరుగుతున్న యుద్ధాలు చూస్తుంటే అసలు ప్రపంచంలో శాంతి అనేది ఉందా అని భయమేస్తుంది. పాకిస్తాన్, ఇండియా వారు తగ్గుతున్న క్రమంలోనే ఎప్పటి నుంచో జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా వారు అది కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. తర్వాత చూస్తే ఇరాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. నెక్స్ట్ చూస్తే మళ్ళీ ఇజ్రాయెల్ పాలిస్తున్న యుద్ధం అనేది ఎప్పటినుంచో ఏళ్ళుగా సాగుతూనే ఉంది. ఇవన్నీ చూశాక మనకి ఒక రకమైన భయం కలగొచ్చు. అసలు ప్రపంచంలో శాంతి అనేది లేదా? సామరస్యంగా శాంతిగా ఉండే దేశాలే లేవా? అలాంటి ప్రదేశాలకు వెళ్ళి మనం ఉండలేమనే ఆలోచన మీలో చాలామందికి ఉండొచ్చు. బట్ ఈ శాంతి అనేది కొన్ని దేశాల్లో చాలా ఎక్కువగానే ఉంది. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ ఫోరం అనేది రిలీజ్ చేసినప్పుడు మనకి కొన్ని దేశాలు ఎలాంటి స్థానంలో ఉన్నాయో మోస్ట్ పీస్ఫుల్ దేశాలు అంటే శాంతి దేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటి స్థానంలో వచ్చేది మనకి ఫిన్లాండ్. యూరోప్లోని ఈ ఫిన్లాండ్ చాలా అద్భుతమైన ప్రదేశం. ఈ లైట్స్, నార్థన్ లైట్స్ అనేది ఇది ఒక ఫేమస్. తర్వాత ప్లేస్లో స్లోవేనియా. ఇది కూడా యూరోప్ సంబంధించిన దేశమే. ఇందులో కూడా ప్రశాంతమైన జీవితం, మంచి ఆరోగ్యకరమైన జీవితం కూడా ఉంటుంది. హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా ఉంది. తర్వాత తీసుకొస్తే మనం డెన్మార్క్. ఇది కూడా యూరోప్ దేశమే. ఇది హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా చాలాసార్లు ముందు ఉంటుంది. మంచి ప్రదేశం, వీళ్ళకి ఏవైనా నిరుద్యోగుల బ్రతుకు కూడా ఉంటుంది. ఇంక 7వ ప్లేస్లో చూస్తే పోర్చుగల్. ఇది కూడా యూరోప్ కంట్రీయే. ఇది కూడా మంచి ప్రదేశం, నివసించడానికి అనుకూలమైన ప్రదేశం. నిరుద్యోగం అది చాలా తక్కువగా ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఆ ఏషియా నుంచి సింగపూర్ 5th ప్లేస్లో ఉంది. ఇది అభివృద్ధిలో చాలా ముందుంటుంది. అవినీతి జీరో, చాలా కఠినమైన శిక్షలు, శుభ్రతకి మారిపోయారు. ఇంకా మనం 5వ ప్లేస్లో చూస్తే భూతల స్వర్గమైన స్విట్జర్లాండ్. ఇది కూడా చాలా అందమైన ప్రదేశం. అక్కడికి వెళ్ళాక ఇంక మళ్ళీ తిరిగి రాబుద్దేదని అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది చెప్తుంటారు. ఇంకా యూరోప్ నుంచి ఇంకొక కంట్రీ 4వ ప్లేస్లో ఉంది, ఆస్ట్రియా. ఇది చాలా పాత తరం, రాజుల కాలం నుంచి మంచి ఉన్న దేశం. ఇక్కడ కూడా మంచి పీస్ ఇండెక్స్ అనేది నడుస్తుంది. ఇంకా 3వ దేశం న్యూజిలాండ్. ఇక్కడ వారు మాత్రమే కాదు, క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ. చాలామంది ప్రజలు ఇక్కడ ప్రశాంతంగా, పీస్ఫుల్గా, ఎటువంటి క్రిమినల్ రేటు లేకుండా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. తర్వాత యూరోప్ నుంచే ఐర్లాండ్ అనే కంట్రీ. ఇది ఒక అందమైన ప్రదేశం. ఇక్కడ కూడా పీస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎటువంటి వారికి కానీ, క్రిమినల్స్కి కానీ ఇక్కడ చోట్లేదు. ఇంకా ఫస్ట్ ప్లేస్లో యూరోప్ నుంచే ఐస్లాండ్. ఇది ఎప్పటి నుంచో ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. భూతల స్వర్గంగా భావించే ఈ దేశం క్రిమినల్స్కి, వార్స్కి ఎప్పుడు కూడా బహుదూరం. మనం పీస్ని కోరుకోవడమే కాదు, దాన్ని సాధించడానికి కూడా కొన్ని కలిసి రావాలి. చుట్టూ ఉండే పరిస్థితులు, మత సామరస్యాలు, ఇవన్నీ కూడా మంచి విషయాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.